తీసుకున్నా అని చెప్పి అసత్య ఆరోపణలు చేసుకుంటూ మరి నేను నక్సలైట్ అని చెప్పి బెదిరిస్తానని చెప్పి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసిండు. ఆరోపణలకు కట్టుబడి ఉండకపోతే ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఇదే గ్రామ పంచాయతీ ఇదే గుణశాల ఇదే వేదిక మీద సిద్ధం. మరి ఎవరెవరైతే 10,000 ఎవరికి 10,000 ఇచ్చిందో చూపించకపోతే నువ్వు దేనికుంటావు బిడ్డ. నేను ఊళ్ళకు రానియా, నేను ఊళ్ళకి వచ్చినా నీ ఇదే భూమిలో ప్రెస్ పెడతా. ఇక్కడికే రా, మరి ఎవరు పట్టుకోతా పట్టుకురా, ప్రెస్ పట్టుకురా, అందరూ కూడా మరి మాట్లాడడం. ఎవరు కూడా నాకు 10 రూపాయలు ఇచ్చినా కానీ నేను దేనికంటే అనుకుంటా. నేను నిజాయితీగా మరి నేను 2001 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజాక్షేత్రంలో నా మీద పడని వాళ్ళు మరి బురజాలే రాజకీయ బురజాలే ప్రయత్నం చేస్తాను. మరి మీకున్న చరిత్ర, మరి గతంలో మీరు ప్రభుత్వ భూములు అమ్ముకున్న భూములు కూడా మళ్ళీ మీరు పట్ట చేసుకుని అమ్ముకున్న భూములు వాటికి కూడా నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎక్కడన్నా అక్కడ ప్రూవ్ చేస్తా. మరి మీరు అమ్మిన భూములు కూడా మళ్ళీ పాస్బుక్లు వేసుకొని మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మిలు. అటువంటి చరిత్ర ఉన్నది మీకు, నేర చరిత్ర కదా మీది. మీరు గతంలో కూడా మీ చిన్నది గోపాల్ రెడ్డి గారిది స్టార్టర్ ఫీజు మీకు తీసుకొస్తే ఎస్ఐ గారు కేసు పెడితే ఎస్ఐ మీద అక్రమంగా నువ్వు లోకాయుక్త కేసు వేసి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తివి నువ్వు.